హాయ్ గైస్, ఈ వీడియోలో యూపీ ఉమెన్ వర్సెస్ ముంబై ఉమెన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మ్యాచ్ అనేది మనకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుందన్నమాట, ఢిల్లీలోని. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీ అయితే కన్సిస్టెన్సీ అయితే లేదన్నమాట. ఒక మ్యాచ్ విన్ అవుతున్నారు, ఒక మ్యాచ్ అయితే బాగా పెర్ఫామ్ చేయట్లేదు. కాకపోతే యూపీలో అయితే టాప్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. అండ్ ముంబై ఇండియన్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే 5 మ్యాచెస్కి 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో లాస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఓడిపోయారు అన్నమాట. కాకపోతే ముంబై ఇండియన్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ అయితే కంపల్సరీగా క్లోజ్గా జరుగుతుంది అన్నమాట. ఈ ప్రతి టీం, 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా. సో ఇక్కడ టాస్ కూడా అంత ఇంపార్టెన్స్ అయితే లేదన్నమాట మనకి అరుణ్ జైట్లీ స్టేడియంలో, మనకి బెంగళూరుతో పోల్చుకుంటే. సో ఏ టీం అయితే బాగా బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళే విన్ అవుతున్నారు. అండ్ వికెట్స్ కూడా అంత ఎక్కువ పడట్లేదు, ఎక్కువ బ్యాటింగ్కే సపోర్ట్ చేస్తుంది అన్నమాట పిచ్ అయితే మాత్రం కంపల్సరీగా. అండ్ కొంచెం పిచ్ కూడా చిన్న పిచ్ అన్నమాట మనకి. సో ఇక్కడ ఫాస్ట్గా మనం గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో తీసుకునే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా చెక్అవుట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన టీజీ సాఫ్ట్వేర్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా స్మాల్ లీగ్ టీమ్తో పాటు గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు ఫాస్ట్గా మనం మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుక టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ గురించి తెలియకపోయినా, అసలు మీకు అకౌంట్ ఉండకపోయినా సరే, మీరు వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు టీమ్స్ క్రియేట్ చేసుకుందాం మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని. సో ఇక్కడ చాలా మ్యాచెస్ ఉన్నాయి కదా ఇవాళ. సో అందులో మనకి ఈ మ్యాచ్ యూపీ వర్సెస్ ముంబై మ్యాచ్కి టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సో వికెట్ కీపర్ సెక్షన్లో ఎలిసా హీలీ అండ్ వై భాటియా ఉన్నారన్నమాట. యత్సికా భాటియా ఇద్దరు చాలా టాప్ క్వాలిటీ ప్లేయర్స్ అండ్ ఇద్దరు ఓపెనర్సే. సో వికెట్ కీపర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇద్దరిని మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో చూసుకుంటే మనకి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. కేపీ నావగిర్, పిఎన్ కేమ్నార్, పూనమ్ కేమ్నార్, షెహ్రావత్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్, సంజన అండ్ ఏ కౌర్. సో మొత్తం 6 ప్లేయర్స్ ఆడే అవకాశం ఉందన్నమాట. హెచ్ కాజీ కూడా ఆడే అవకాశం ఉంది. హెచ్ కాజీ ఏమో మనకి కీర్తన ప్లేస్లో ఆడే అవకాశం ఉందన్నమాట, లేకపోతే కీర్తన అయినా ఆడొచ్చు. సో లాస్ట్ మ్యాచ్ అయితే హెచ్ కాజీ ఆడింది. సో బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో 7 బ్యాట్స్మెన్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్ కాజీ అయితే మనకి 8th ఆర్ 7th డౌన్ వస్తుంది అన్నమాట. డ్రాప్ చేసుకునే వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే అంకుజా కౌర్ చాలా మంచి నాక్ ఆడిందన్నమాట. సో కొంచెం బ్యాటింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ మ్యాచ్లో. సో అంకుజా కౌర్ని సెలెక్ట్ చేసుకొని, అండ్ ఏ సంజన అయితే మనకి 6th డౌన్ వస్తుందన్నమాట. రిస్క్ తీసుకునే వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ అయితే బాగా పెర్ఫామ్ చేసింది, 20+ రన్స్ స్కోర్ చేసింది. కాకపోతే రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే ఏ కౌరా, ఎస్ సంజన అంటే ఎస్ సంజన దగ్గర రిస్క్ తీసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఎస్ షెహ్రావత్ కూడా మంచి ఫామ్లో అయితే లేదన్నమాట. సో రీసెంట్గా అయితే ఫెయిల్ అవుతుంది. రిస్క్ తీసుకునే వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. 5 డౌన్ వస్తుంది అన్నమాట షెహ్రావత్. అండ్ పూనమ్ కేమ్నార్ కూడా మనకి 5 or 6th డౌన్ వస్తుంది. కాకపోతే 1 or 2 అవర్స్ వేయచ్చు. అండ్ బ్యాటింగ్ కూడా మనకి ఫినిషర్ రోల్ ఇస్తున్నారు కాబట్టి ఒక 20 to 30 రన్స్ కూడా కొట్టచ్చు అన్నమాట. సో సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. కేపీ నావగిర్, కేమ్నార్, హర్మన్ప్రీత్ కౌర్ అండ్ ఏ కౌర్. సో బ్యాట్స్మెన్లో మొత్తం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 4 మెంబర్స్. దాని బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదన్నమాట బ్యాటింగ్ సెక్షన్ అనేది. ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే దీప్తి శర్మ, హరీష్, అటపట్టు అండ్ స్కేవర్, మాథ్యూస్ అండ్ ఏకేర్. సో 6 ఆల్రౌండర్స్ అన్నమాట. చాలా అంటే చాలా హై క్వాలిటీ ఆల్రౌండర్స్, 6 కూడా. అండ్ బౌలింగ్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గైక్వాడ్, ఎల్క్స్టోన్, ఠాకూర్, సర్వాణి, వస్త్రాకర్, ఇస్మాయిల్, ఇషాకే. సో మొత్తం 6 బౌలర్స్ ఉన్నారన్నమాట. సో ఠాకూర్ని డ్రాప్ చేసుకోండి, ఎందుకంటే బౌలింగ్ అయితే ఓవర్స్ వేయట్లేదు అన్నమాట. అటపట్టు 4 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఠాకూర్కి బౌలింగ్ వచ్చే ఛాన్స్ లేదు. సో డ్రాప్ చేసుకోండి. సో 9 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట మొత్తం. సో ఇక్కడ 6 బౌలర్స్, 6 ఆల్రౌండర్స్, 4 బ్యాట్స్మెన్స్, 2 వికెట్ కీపర్స్. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్ చెప్తున్నాను చూడండి. అటపట్టు మనకి చాలా అంటే చాలా హై క్వాలిటీ ప్లేయర్. 4 అవర్స్ వేస్తుంది, 1 డౌన్ వస్తుంది.
సో తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చన్నమాట. ఫిక్స్ చేసుకోండి. అటపట్టు కంపల్సరీగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఇప్పటికి 2 మ్యాచెస్ ఆడిందన్నమాట. సిగ్నిఫికెంట్గా ఏం పెర్ఫామ్ చేయలేదు, కాకపోతే చాలా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ఫిక్స్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ ఆల్రౌండర్స్లో స్కేవర్ని ఫిక్స్ చేసుకున్నారు. స్కేవర్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. 4 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది అన్నమాట. ఏదేమైనా సరే ఎంత స్కోర్ కొట్టించుకున్నా 4 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది. ప్లస్ బ్యాటింగ్ కూడా 1 డౌన్ ఆడే అవకాశం ఉంది. సో మరి హార్డ్ హిట్టర్ కాదు కాబట్టి స్కోర్స్ అయితే మినిమం స్కోర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఫిక్స్ చేసుకుంటున్నాను. సో వీళ్ళిద్దరిని ఫిక్స్ చేసుకుందాం. వీళ్ళిద్దరు ప్రతి టీంలో మనకు కావాలి కాబట్టి ఫిక్స్ చేసుకుంటున్నాను. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఎల్టోస్టోన్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. మినిమం 1 or 2 వికెట్స్ తీస్తుంది. ప్లస్ డెత్ ఓవర్స్ కూడా వేసే అవకాశం ఉంది. సో ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను సెలెక్ట్ చేయలేదు. కంటిన్యూ చేస్తాను. సో కెప్టెన్స్లో చూసుకున్నట్లయితే అలీసా హేలీ, వై భాటియా. సో వై భాటియా దగ్గర మీరు ఒకవేళ కెప్టెన్స్లో పెట్టుకోకుండా ఉండాలంటే పెట్టుకోకుండా ఉండొచ్చు. కొంచెం హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అన్నమాట. హిట్ ఆర్ మిస్ ప్లేయర్. కాకపోతే సెర్చ్ చేసుకోండి, మన ఢిల్లీ పిచ్ అనేది చిన్న పిచ్ కాబట్టి. దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే దీప్తి శర్మ, హరీస్, మొత్తం 6 ఆల్రౌండర్స్ని కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోండి. దాని తర్వాత బౌలర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ గైక్వాడ్ 4 అవర్స్ వేసే అవకాశం ఉందన్నమాట. సో రిస్క్ తీసుకుని తీసుకొచ్చన్నమాట. పిచ్ అనేది అయితే బ్యాటింగ్ పిచ్చే కంపల్సరీగా. ఒకవేళ రిస్క్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. గైక్వాడ్, ఎల్టోస్టోన్, సర్వాని, వస్త్రాకర్, ఇస్మాయిల్ అండ్ ఇషాకే. సో ఈ నలుగురిని కెప్టెన్స్లో పెట్టుకోవచ్చు. సో మీరు సర్వాని, ఇషాకే సో డ్రాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది అనుకుంటే వీళ్ళు ముగ్గురిని పెట్టుకోండి. అలా కాదు యూపీ విన్ అవుతుంది అనుకుంటే ఇలా పెట్టుకున్నాం అన్నమాట కెప్టెన్స్. సో ఇలా ఏదైనా చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే వైస్ కెప్టెన్లో పెట్టుకుందాం. ప్రస్తుతానికి అయితే వస్త్రాకర్ని కెప్టెన్ పెట్టుకుందాం, ఇస్మాయిల్ కెప్టెన్ పెట్టుకుందాం. అండ్ దీని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో వైస్ కెప్టెన్ అందరు బౌలర్స్ని వైస్ కెప్టెన్లో పెట్టుకుంటున్నాను. ఆబ్వియస్గా అందరు ఆల్రౌండర్స్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ హెచ్ కవర్ని పెట్టుకుంటున్నాను. అండ్ కేపీ నావగిరిని వైస్ కెప్టెన్లో పెట్టుకుంటున్నాను. ఓపెనర్, క్వాలిటీ, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. దాని తర్వాత వికెట్ కీపర్స్. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 5, 6 and 6, 5 సెలెక్ట్ చేసుకోండి. పార్టీషన్ స్ట్రాటజీలో కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ప్లేయర్ పర్సంటేజ్ సెలెక్షన్ స్ట్రాటజీ అన్నమాట. సో నేను ఏం చెప్తాను అయ్యే సెలెక్ట్ చేసుకోండి. 4, 7, 3, 8, 2, 9. సో ఇందులోంచి మ్యాక్సిమం మనకు వస్తుంది అన్నమాట. సో డ్రీమ్ టీమ్ అనేది 3 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ క్రెడిట్ రేంజ్ కూడా మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ 89 to 94 ఇచ్చుకోండి. సో కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ కాంబినేషన్స్ కూడా నేను చెప్తున్నాను చూడండి. మనకి 6 ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. 6లో మినిమం 4 వస్తారు. మ్యాక్సిమం 4 ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాకపోతే 1, 3, 3, 4 కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత 2, 3, 3 సెలెక్ట్ చేసుకోండి. 1, 3, 4, 3 సెలెక్ట్ చేసుకోండి. అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇందులో ఏది ఎక్కువ కాంబినేషన్స్ వస్తుంది అనుకుంటే దాన్ని కూడా మీ ప్రిడిక్షన్ ప్రకారం తగ్గించుకోవచ్చు. నేను చెప్పిన అయితే మాత్రం ఇందులోంచి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 1145, 1154, 1163. దాని తర్వాత 1235, 1244, 1253, 1262, 1352, 14 సో దాని తర్వాత 1235, 1244, 1153, 2162, 2234, 2243, 2252 అండ్ 2342. సో మ్యాక్సిమం అన్ని కాంబినేషన్స్ నేనైతే కవర్ చేశాను అన్నమాట. ఎందుకంటే చాలా మంచి కాంబినేషన్స్ ఇవన్నీ. సో మ్యాచ్ అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్గా జరిగితేనే మనకు బాగుంటుంది అన్నమాట. మ్యాచ్ అందరూ అనుకున్నట్టు జరిగితే మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ర్యాంక్స్ కూడా మంచిగా రావు. సో మ్యాచ్ అనేది కొంచెం అన్ప్రెడిక్టబుల్గా జరగాలని కోరుకుంటున్నాం. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేశానో ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. సో అట్ ద సేమ్ టైం మన సాఫ్ట్వేర్లో మీరు క్రియేట్ చేసుకున్న టీం కంపల్సరీగా డ్రీమ్ 11లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. చూసుకోవచ్చు డ్రీమ్ 11లోకి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతుందో మన టీజీ సాఫ్ట్వేర్లో ఉన్న టీం అనేది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, చెక్అవుట్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.